అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా అప్పట్లో ఎలాంటి సెన్సేషనల్ టాపిక్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ వీళ్ల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది. నాగచైతన్య శోభితా ధూళిపాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. మరోపక్క సమంత కూడా రెండవ పెళ్లి చేసుకోబోతోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వీళ్లకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో అస్సలు ఆగటం లేదు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పటికీ కూడా నాగచైతన్య సోదరుడు అక్కినేని అఖిల్తో మంచి సాన్నిహిత్యం మెయింటైన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. విడాకుల తర్వాత అఖిల్కి 2-3 సార్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక అక్కినేని అఖిల్ కూడా సమంత అనారోగ్యానికి గురైనప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో త్వరగా కోలుకోవాలని కామెంట్స్లో ప్రార్థన చేశాడు. ఇవన్నీ చూసిన నెటిజన్స్ వీళ్ల మధ్య ఇంకా మంచి బాండింగ్ కొనసాగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక ఫోటో సంచలనంగా మారింది. ఇది లేటెస్ట్ ఫోటోనా లేకపోతే పాత ఫోటోనా అనేది అభిమానులకు అర్థం కావటం లేదు. కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే అటు అఖిల్ అకౌంట్లో కానీ ఇటు సమంత అకౌంట్లో కానీ ఈ ఫోటో లేదు. కానీ సమంత అఖిల్ లుక్స్ చూస్తుంటే రీసెంట్ ఫోటోలాగానే అనిపిస్తుంది. అయితే ఈ ఫోటోని చూసిన అభిమానులు వీళ్ల మధ్య ఇంకా మంచి సాన్నిహిత్యం ఉన్నట్లుగా ఉన్నది. త్వరలోనే జరగబోతున్న అఖిల్ జైనబ్ పెళ్లికి సమంత కూడా ముఖ్య అతిథిగా హాజరవుతుందేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే చాలా కాలం గ్యాప్ తర్వాత సమంత మళ్ళీ సినిమాల్లోకి రీసెంట్గానే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి హీరోయిన్గా కాదు, నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చింది. ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థని స్థాపించి ఆమె నిర్మించిన మొదటి చిత్రం శుభం ఇటీవలే విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. థియేటర్స్లో దిగ్విజయంగా నడుస్తున్న ఈ సినిమా బయ్యర్స్కి అన్ని ప్రాంతాల్లో లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇక నుంచి సమంత ప్రధాన పాత్రలు పోషించే సినిమాలన్నింటికీ ఆమెనే నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి ఆమెనే నిర్మాత. అదేవిధంగా రక్త బ్రహ్మాండ అనే భారీ బడ్జెట్ వెబ్ సిరీస్లో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.